మారింది ఏం లేదు. సిప్ప చేతికి ఇచ్చిండు రేవంత్ రెడ్డి, ఇచ్చింది సిప్ప చేతికి ఇచ్చిండు. అంత మిగిలిన ఇంకా మార్పు అనేది ఏం లేదు. హైడ్రాన్ పెట్టిండు, ఉన్నది కూలుస్తుండు. ఇప్పుడు పోతే పంటల నష్టం. ఒక్క రైతుకు ఒక్క సుక్క నీళ్లు లేవు. 7 చెరువులు ఆడ ఎండిపోయినాయి. గత 10 సంవత్సరాలు ఉన్న రైతులకు పుష్కలంగా నీళ్లు, చెరువు నిండా నీళ్లు ఉండేది. ఇప్పుడు ఆ నీళ్లు లేవు, ఏం లేదు. మొత్తం ఆగం చేసి కూర్చుండు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారు మోసం చేసింది. ఇప్పుడు కేసీఆర్ని మోసం చేసిందంటే జిల్లాల వారు తప్ప హైదరాబాద్ గేటర్ హైదరాబాద్ అయితే కాదు. ఇక్కడ మార్పు కోరుకోలేరు. పల్లెటూరు రైతులే కోరుకోరు, రైతులే ఆగమయ్యారు. ఏడా 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 ఆదుకుంటారు మీరే? ఏడా చూపియండి, ఎప్పుడు చూపియండి. రుణమాఫీ ఎంతమందికి చేసిండు, ఎంతమందికి వచ్చినాయి? ఒక ఎకరం ఉన్నోనికి తప్ప ఎవరికైనా పడ్డాయా చెప్పండి? ఎకరం ఉన్న వాళ్ళకి తప్ప మిగతా 4 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకి పడ్డాయా? ఒక ఎకరం ఉన్న వాళ్ళకే పడ్డాయి, మిగతా వాళ్ళకి లేదు. ఇప్పుడు ఏమైంది? ఏడ మార్పు వచ్చింది అన్నట్టు అదే అంటారు కదా, టకా 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 తెల్లాడితే దసరా తెల్లారి టకా టకా అన్నాడు. టకా టకా కాదు కానీ మెసేజ్లు వచ్చినాయి. ఏడొచ్చినాయి మెసేజ్లు? అంతా ఇదేమంటారు కదా, సౌండ్ సాట్లో నూకలు పోసి తవులు ఎగబట్టట్టు ఉండదు అని తప్ప ఏం లేదు. ఇక్కడ మరి ఎందుకు ఇట్లా ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? వ్యతిరేకత అంటే ఏంటండి, మనకు కావాల్సింది రైతును ఆదుకోనోడు. ప్రపంచాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని ఏలాలన్నా ఒక రైతునే ఆదుకోనప్పుడు ఏం చెప్పు, రైతుకి ఇస్తా అన్నది ఇయ్యలేడు. ఉచిత కరెంట్ అన్నాడు, ఉచిత కరెంటు లేదు. మళ్ళీ పోతే ఏమంటారు దాన్ని, వాటర్ కాదన్నా, భూమి నిరుపేదలకు, భూమి లేని వాళ్ళకు 2500 2500 అన్నాడు కదా, అయ్యి లేదు. ఏం కౌలు రైతులకు లేదు, భూమి రైతులకు లేదు, గ్యాసు లేదు, కూలి వాళ్ళకు లేదు, ఎవరికి ఏమి ఇయ్యలేడు ఇంతవరకు. సంవత్సరం దాటిపోయింది ఆయన ఏలి. అంతగా మళ్ళీ రాడిగా ఇంకా మళ్ళీ రాడు కాదు. ఫ్యూచర్లో కనుక ఒక 10-20 మంది రాజీనామా చేసారు అనుకో, మళ్ళీ కేసీఆర్ వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఓట్లు వేసి వస్తారన్నా, ఎట్లా వస్తారే ఓట్లు? ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏముంది? వాళ్ళే చేస్తారు. కొన్ని రోజులు వేపిక పట్టుకో, వాళ్ళే చేస్తారు. మంత్రులు వాళ్ళకే పడతలేదు. మంత్రులు ఉంటారు కదా, ఆ మంత్రులకు వాళ్ళకే పడతలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి చక్కగా లేదు, ఒక ఏజెండా లేదు, ఒక నాయకుడు అనేటువంటి లేడు. ఏమన్నంటే ఢిల్లీకి పోవాలి, సోనియా గాంధీ కాలు పట్టుకోవాలి, అంత మిగిలిన ఇంకేం లేదు. అడిగిడి తిరిగి రావాలి, ఆమె ఇడి పోవాలి, ఆమె కాడు పోవాలి, కాలు పట్టుకోవాలి, మళ్ళీ రావాలి. ఇడి ఇచ్చేది లేదు, అడి వచ్చేది. పైన ఉన్నదో మోడీ ఎట్టిస్తాడు. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నారు. జూపల్లి కూడా వాళ్ళ కాంగ్రెస్ మంత్రి, కేటీఆర్ ముఖ్యమంత్రి అని అంటున్నారు. వాళ్ళ దాంట్లో ఇప్పుడు నీకు అర్థమైంది కదా, వాళ్ళ దాంట్లో వాళ్ళే మర్చిపోతుర్రు అంటే ఇక మరి మేము మర్చిపోవాల్సిందేగా, మేము కూడా మర్చిపోవాలి కదా. కాంగ్రెస్ వాళ్ళే మర్చిపోయారు అంటే మీరే అర్థం చేసుకోవాలి, మేము కాదు అర్థం చేసుకునేది. ఇక మాలాంటి కామన్ మ్యాన్ కాదు అర్థం చేసుకోవాలి, మీలాంటి వాళ్ళే అర్థం చేసుకోవాలి. దాని వెనక ఏమున్నదో వాళ్ళకు, నేను కావాలంటే నేను కావాలి ముఖ్యమంత్రి నిన్నయాలు వచ్చింది, ఈయన ముఖ్యమంత్రి అయిన. మరి మా పరిస్థితి ఏంది? కోమటిరెడ్డి అంటే వాళ్ళు అటువంటి వాళ్ళు చాలా మంది చేస్తూనే ఉంటారు. 0 మళ్ళా ఇంకో ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా కేసీఆర్ మాత్రం గెలుస్తుంది. నా CPML 100% కానీ కేసీఆర్ గెలుస్తాడు.